దేవుడు చేసిన నిర్మాణం, మానవ జీవితం, మానవ దేహం అపురూపమైనది, అమూల్యమైనది. ఏ విధంగా అది ప్రత్యేకమైనది అంటే చాలా కోణాలలో చెప్పచ్చు. సహజంగా మనిషి తనకున్న జ్ఞానం, చెప్పాలంటే మానవ జ్ఞానం, సైన్స్, తనకున్న జ్ఞానంతో జంతువులలో ఒక జంతువు మనిషి అని, చెప్పాలంటే జంతువు నుంచి పరిణామము చెంది మనిషిగా రూపాన్ని మార్చుకున్నాడు అని ఒక తప్పుడు సిద్ధాంతం శాస్త్రం చెబుతుంది. దానివలన ఈ మానవ జాతి అంతా నేర్చుకున్నది ఒకటే, మనం కూడా జంతువులలో జంతువులము. కానీ ఏ విషయం కూడా దీన్ని అంగీకరించటం లేదు. ఎందుకంటే జంతువులలో లేని ప్రత్యేకత, జంతువుల దేహ నిర్మాణంలో లేని ప్రత్యేకత మానవ దేహ నిర్మాణంలో ఉంది. అంతేకాదు, మానవునికి ఉన్న జ్ఞానం అతీతమైనది, విశేషమైనది, అమోఘమైనది. జంతువులకున్న జ్ఞానం పరిణితి లేదు. వాటికి ఆహారం సంపాదించుకోవడం, సంతానోత్పత్తిని కలిగించటం, ఇంతకు మించిన పరిజ్ఞానం వాటికి లేదు. దేవుడు వాటికి ఏ పని నియమించాడో తల వంచుకుని ఆ పని చేయటం తప్ప దానికి మించి ఆలోచించటం వాటికి చేత కాదు. స్వతంత్రత లేదు, స్వతంత్రమైన ఆలోచనలు లేవు. ఒక సృజనాత్మకత, క్రియేటివిటీ అంటారు, దేనినైనా స్వతహాగా ఆలోచించి విభిన్నంగా ఆలోచించి చేయడం జంతువులకు కుదరదు. అందుకే ఒక కంప్యూటర్ కనిపెట్టింది మనిషే తప్ప జంతువు కాదు. వాహనాలను కనిపెట్టింది మనిషే తప్ప జంతువు కాదు. భిన్నమైన జీవన శైలిని అలవరుచుకున్నది మనిషి, జంతువు కాదు. అన్ని విషయాలలో జంతువుల కంటే ప్రత్యేకంగా మనిషి కనబడుతున్నా మనిషికున్న అజ్ఞానం ఏమిటంటే తాను జంతువులలో ఒక జంతువు అని భావించటం. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే దేవుని జ్ఞానం మానవ జ్ఞానాన్ని ఏముందంటే వెర్రితనం. స్పష్టంగా జంతువులకు మనిషికి ఎంత స్పష్టమైన తేడా క్లియర్గా కనబడుతున్నప్పుడు మనం కూడా జంతువులు అనడం అది వెర్రితనం. పిచ్చివాళ్ళు ఎలా మాట్లాడతారో మీ అందరికీ తెలుసు. పొరపాటున వాళ్ళను నువ్వెవరు అని అడిగామనుకోండి, నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటాడు. అది విని కంగారు పడకండి. వాడు అలా అన్నాడంటే వాడికి మైండ్ ఏం చేయట్లేదు, పని చేయట్లేదు. నువ్వెవరు అని అనుకోండి, నేను ఈ సామ్రాజ్యానికి రారాజుని, నా గుర్రం ఎక్కడ, మంత్రి ఎక్కడ అన్నాడు అనుకోండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళని వెర్రివాళ్ళు అంటే, నిజాలను మరిచిపోయి ఏవో మాట్లాడేవాడిని కూడా వెర్రివాడనే అనాలి. అందుకే దేవుడు ఈ లోక జ్ఞానం ఏమన్నాడు, వెర్రితనం అని కొట్టేశాడు. అది వెర్రి. ఆ వెర్రి జ్ఞానాన్ని ఈరోజు మనం లక్షలు ఇచ్చి సంపాదించుకుంటున్నాం స్కూల్స్లో, కాలేజెస్లో. ప్రియులరా, ఒకటైతే మనం అర్థం చేసుకోవాలి, మీ చేతిలో లేదా మీ ఒడిలో, మీ గర్భము నుంచి మీ ఒడిలో దేవుడు పెట్టిన ఆ గర్భఫలం ఉందే బహుమానం, ఇది అరుదైన బహుమానం. ఎలాంటి బహుమానం ఇది? అరుదైన బహుమానం. పెళ్ళైన వాళ్ళందరికీ గిఫ్ట్లు అందరూ ఇస్తుంటారు కదండి. మనం ఇచ్చే గిఫ్ట్లో ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి, మనం ఇచ్చే గిఫ్ట్లో వెండి వస్తువులు ఉంటాయి, బంగారు వస్తువులు ఉంటాయి. మనం ఇచ్చే గిఫ్ట్లో ఎన్నో బొమ్మలు ఉంటాయి, మనం ఇచ్చే గిఫ్ట్లో ఎన్నో చిత్రాలు, పిక్చర్స్ ఉంటాయి. మీరందరూ గిఫ్ట్లు ఇచ్చారు, డబ్బు ఇస్తారు, బంగారం ఇస్తారు, మరొకటి ఇస్తారు, వస్తువులు ఇస్తారు, వాడుకునేవి ఇస్తారు, మిక్సీలు, గ్రైండర్లు, మంచాలు, గిన్నెలు. దేవుడు కూడా గిఫ్ట్ ఇస్తాడు పెళ్ళైన వాళ్ళకి. ఆయన ఇచ్చే గిఫ్ట్ ఎలాంటిదో తెలుసా? ఎవ్వరూ ఇవ్వలేనిది. అందుకే అపురూపం, అమోఘం. అది ఎవరు ఇవ్వలేరు. అందుకే గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అని రాయబడింది. రైట్. ఒక బహుమానం ఎలా వస్తుంది? కొన్నిసార్లు అండి మనం పెళ్ళికి వెళ్ళలేనప్పుడు గిఫ్ట్ పంపిస్తాం, ఎందుకంటే విదేశాల్లో ఉండొచ్చు. కానీ ఆ ఫ్రెండ్ కావచ్చు, బంధువులు కావచ్చు, గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకున్నాం. విదేశాలలో ఉన్నవాడు ఇక్కడ గిఫ్ట్ ఎలా ఇవ్వగలడంటే ఇవ్వచ్చు. ఒక అమెజాన్లో బుక్ చేసామనుకోండి, పలానా టైంకి పలానా చోట చేరాలి అన్నాం అనుకోండి,
ఖచ్చితంగా ఆ టైంకి అది పార్సిల్ వస్తుంది. ఎలా వస్తుందంటే పార్సిల్. ప్రియులరా, పార్సిల్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా గిఫ్ట్లు పంపొచ్చు అంటే ఎందుకు పంపకూడదు? మనిషి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక బహుమానాన్ని నేరుగా ఇవ్వలేనప్పుడు మనం పార్సిల్ ద్వారా పంపిస్తాం. am I రైట్ ఆర్ రాంగ్? రైట్. అలా పార్సిల్ చేసి పంపించేటప్పుడు అండి, మామూలు వస్తువులు అనుకోండి, ఇనప వస్తువు, చెక్క వస్తువు అనుకోండి, పర్వాలేదు, ఆ పార్సిల్లో పడేస్తే వాడు ఎలాగో విసిరేసినా ఎలా చేసినా ఏం ప్రాబ్లం లేదు. కానీ పంపించే ఆ వస్తువు విలువైందనుకోండి, గాజే అనుకోండి, అప్పుడు ఆ ప్యాకింగ్ సపరేట్గా ఉంటుంది. ఆ ప్యాకింగ్ మీద ఒక స్టిక్కర్ అంటిస్తాం. ఏమని తెలుసా? హ్యాండిల్ విత్ కేర్. హ్యాండిల్ విత్ కేర్ అంటే జాగ్రత్తగా దీనిని పట్టుకోండి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, జాగ్రత్తగా మోయండి, ఎత్తి పడవేయకండి. ఎత్తి పడేస్తే ఏమవుతుంది? పగిలిపోతుంది. దేవుడు కూడా ఒక బహుమానాన్ని పంపించాడు. మనం బహుమానాలు పంపిస్తే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపించగలం, లేదా ఒక జిల్లా నుంచి మరో జిల్లానికి, లేదా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, చివరికి ఒక దేశం నుంచి మరో దేశానికి కూడా పంపొచ్చు. కానీ దేవుడు పంపించే గిఫ్ట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఒక లోకం నుంచి మరో లోకానికి. మరి ఆయన కూడా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి హ్యాండిల్ విత్ కేర్ అన్నాడు. హ్యాండిల్ విత్ కేర్ అంటే గాజు బొమ్మ పగలకుండా చూసుకోవాలన్నది మనకు తెలుసు. కింద పడేయకూడదు, కొట్టకూడదు, దెబ్బ తగలకూడదు. ఒక వస్తువు హ్యాండిల్ విత్ కేర్ అన్నామంటే దెబ్బ తగలకుండా చూసుకోవడం. కానీ దేవుడు పంపించే గిఫ్ట్ హ్యాండిల్ విత్ కేర్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బెత్తంతో కొట్టడం. అర్థం కాలేదా? నువ్వు చేసే పార్సిల్ హ్యాండిల్ విత్ కేర్ అంటే కొట్టకూడదు. దేవుడు పంపించిన గిఫ్ట్ హ్యాండిల్ విత్ కేర్ అంటే కొట్టాలి. సామెతల గ్రంథం బెత్తం వాడమని చెప్తున్నాడు చూడండి. బెత్తం వాడకపోతే ఏమవుతుందో? సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు. మరో చోట ఏమంటుందో తెలుసండి? సామెతల గ్రంథంలోని 22వ అధ్యాయంలో ఒక మాట ఎప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం కదా. 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. వాడు పెద్దవాడైతే దానిలో నుంచి తొలగిపోడు. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13. నీ బాలుని శిక్షించటం మానుకోవద్దు. హ్యాండిల్ విత్ కేర్ అంటే నీ గాజు వస్తువులనేమో కొట్టకూడదు, ఒత్తిడి తగలకూడదు, ప్రెజర్ ఉండకూడదు. అది నీ వస్తువులు. కానీ పరలోకం నుంచి దేవుడు పంపించిన గిఫ్ట్ విషయంలో ఆయన ఏమన్నాడు తెలుసా? బెత్తంతో వానిని కొట్టిన ఎడల చావకూడదు. అంటే ఏం చేయాలి? కొట్టాలి. ఇక్కడ పగలకూడదంటే కొట్టకూడదు, ఇక్కడ పగలకూడదంటే చావడం, పాతాళంలో చావడం. చావు అంటే దేవుని దృష్టిలో రెండవ మరణం, పాతాళం. వాడు పాతాళానికి పోకుండా ఉండాలంటే కొట్టాలి. నీ కుమారులను శిక్షించుట మానద్దు. ఎందుకో ప్రపంచం అంతా ఇది మానేసిందండి. పైగా దేశాలు చట్టాలు చేసుకున్నాయి. ఇప్పుడు ఇండియాలో సహా చట్టాలు ఏమొచ్చాయంటే స్కూల్లో పిల్లలను కొట్టకూడదు. తల్లిదండ్రులు కొట్టినా కూడా ఏమండి, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడో ఇంటి పక్క నుంచో ఆ పక్క నుంచి ఈ పక్క నుంచో వీడియో తీయటం, ఫేస్బుక్లోనూ వాట్సాప్లో పెట్టడం, పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళేదో దుర్మార్గం చేశారు అనుకోవడం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ కుమారులను శిక్షించుటం అనుకొనవద్దు. బెత్తంతో వాడిని కొడితే అప్పుడు చావకుండా ఉంటాడు. హ్యాండిల్ విత్ కేర్ అంటే ఏంటో తెలుసా? నీ బిడ్డను బెత్తంతో శిక్షించు. ఎందుకు బెత్తంతో శిక్షించాలో తెలుసా అండి? అదే సామెతల గ్రంథములో 22వ అధ్యాయము 15వ వచనం, బాలుని హృదయములో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది. బాలుని హృదయంలో స్వాభావికం. ఎందుకంటే మనుషుల స్వభావం చూసే వాటిని బట్టి మారిపోతుందండి. చుట్టూ ఉన్న ప్రపంచం కళ్ళ ముందు కనబడేవి, వాడి స్వభావం మారిపోతుంది. ఆ స్వభావంలో మూర్ఖత్వం అనేది వస్తుందట. బాలుడిలో మూర్ఖత్వం. ఎందుకు మూర్ఖత్వం వస్తుందంటే అప్పటి వరకు అండి ప్రేమతో చూస్తాం కదా మనం చిన్నపిల్లాడని.
వాడు ఏడవడం, వాడికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? వాడు ఏడ్చాడంటే మన గుండెలు పగిలిపోతాయి. చిన్న కీ అనే శబ్దం వచ్చిందంటే మనం వెళ్ళిపోయి వాడిని ఎత్తేసుకుంటాం. అది వాడికి బాగా అలసైపోద్ది. ఇది చూశాడు, వాడు అర్థం చేసుకున్నాడు. ఏ అవసరం వచ్చినా ఏడవటం మొదలు పెడతాడు. చిన్నపిల్లాడు కనుక ఏమంటే పసివాడు, మన ఒడిలో ఉన్నప్పటి నుంచి పసివాడు. ఇంకా చెప్పాలంటే ఏమండి వాడికి 12 ఏళ్ళు వచ్చినా 15 ఏళ్ళు వచ్చినా మనకెందుకు చిన్నపిల్లలాగా కనపడుతుంటారు. చిన్నపిల్లల బయటికి వెళ్ళాక చూడాలి వాడిని. వాళ్ళు ఎంత ముదురులో మన పిల్లల గురించి మనకు తెలియదు, కానీ బయట వాళ్ళు చెప్తారు. మన పిల్లలు ఎప్పుడు మనకు చాలా చిన్ని పిల్లల్లానే కనపడుతుంటారు. దేవుడు అంటున్నాడు, ఒరే నీ ఒడిలో ఉన్నాడు, నీ మురిపాలతో వాడిని మురుసుకుంటున్నావు, ముద్దులాడుతున్నావు. బాలుడిగా ఉన్నప్పుడే వాడిలోకి ఏమొస్తుందో తెలుసా? మూఢత, మూర్ఖత్వం. అది స్వాభావికంగా పుడుతుంది. స్వభావము నుంచి వాడి స్వభావం చుట్టూ ఉన్న వాటి వలన స్వభావం తయారవుతుంది. దైవ స్వభావం రావాలంటే వాక్యంతో పెంచాలి. కానీ చుట్టూ ఉన్న ఈ సమాజాన్ని చూసి మూర్ఖపు స్వభావం వాడిలోకి వచ్చేస్తుంది. వానిలో మూఢత పుట్టినప్పుడు శిక్షాదండం దానిలో నుండి త్రోలివేస్తుంది. నువ్వు ఎప్పుడైతే బెత్తం పట్టుకున్నావో ఆ మూర్ఖత పోవాలంటే ఏం చేయాలి? బెత్తం, శిక్షాదండం. బెత్తం, శిక్షాదండం. శిక్షాదండం. గాయములు చేయి దెబ్బలట అంతరంగంలోనికి, హృదయంలోనికి చొచ్చి 20వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ వచనం. గాయం చేసే దెబ్బలు అంతరంగంలోనికి చొచ్చి, అంతరంగం లోపలికి వెళ్ళిపోయి చెడుతనాన్ని బయటికి తీసుకొస్తుందట. అంతరంగం గాయం చేసే దెబ్బ అంటే ఒక దెబ్బ కొడితే చర్మానికి గాయమైనా పర్వాలేదు అన్నాడు దేవుడు. గాయమయ్యేంత దెబ్బ లోపలికి వెళితే లోపల ఉన్న చెడును బయటికి తీసుకొస్తుందట. ప్రేమని దేవుని పిల్లలారా, ఇది దేవుడు పంపిన పార్సిల్, బహుమానం. దాన్ని హ్యాండిల్ చేసే విధానం. టేక్ కేర్. అబ్రహాము ఇస్సాకు పాలు విడిచినప్పుడు విందు చేశాడనే మాట ఆదికాండం 21:8 రాయబడింది. ఒకసారి ఆ సందర్భం చూడండి. ఆదికాండం 21వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. ఇస్సాకు పెరిగి పాలు విడిచెను. పెరిగి పాలు విడిచాను. పాలు విడిచేది ఎన్ని దినాలకండి పాలు విడిచేది? మనం 6 నెలలు చెబుతున్నాం. డాక్టర్లు కూడా 6 నెలలు పాలు చాలండి అంటున్నారు. 6 నెలలు పాలు చాలండి. ఎందుకంటే అవయవాలు ఎదగవలసి ఉంది. తల్లి గర్భంలో అవయవాలన్నీ ఎదుగుతాయి అనుకోకండి. లేతగా ఉంటాయి, ఎదుగుతున్నాయి. హైట్ పెరగడం గురించి మాట్లాడడం లేదు, అవయవాలు ఎదగడం గురించి మాట్లాడుతున్నాం. తల్లి గర్భంలో అవయవాలు ఎదుగుతూ ఉంటాయి. పాలు ఎందుకు అని అంటే ఆ అవయవాలు పూర్తిగా ఎదగడానికి. గుండె ఎదగాలి, ఊపిరితిత్తులు ఎదగాలి, ప్రేవులు ఎదగాలి, కాలేయం ఎదగాలి, బ్రెయిన్ ఎదగాలి. ఇవన్నీ ఎదగడానికి కావలసిన ఆహారం ఏదో తెలుసా? పాలు. తల్లి పాలు లేని పిల్లలను చూడండి, అదే ప్రాబ్లమ్సేనండి. ఏవో పాలు పడతారు, డబ్బా పాలు పడతారు, లేదంటే గేదె పాలు పడతారు, ఆవు పాలు పడతారు. ఆ పోత పాలు పట్టిన వాళ్ళ పిల్లల పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆరోగ్య సమస్య వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే గర్భములో ఉన్న అవయవాలు పూర్తిగా ఎదగాలంటే తల్లి పాలు కనీసం 6 నెలలు ఉండాలి. కనీసం 6 నెలల తర్వాత అండి అవయవాలు బలపడాలి. ఎదిగినవేమవ్వాలి? బలపడాలి. ఎదగడం అంటే ఒక హైట్ పెరగడం గురించి మాట్లాడడం లేదు, అవయవాలు సంపూర్ణంగా ఏర్పడడం గురించి. అలా సంపూర్ణంగా ఏర్పడడానికి తల్లి గర్భములో ఎదుగుతాయి. తల్లి గర్భం నుంచి వచ్చాక పాల వలన 6 నెలల వరకు కూడా ఇంకా ఎదుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు చెప్పనా, పిల్లలు పుట్టిన తర్వాత ఈ పైన ఉన్నటువంటి తల, నడినెత్తి అంటాం, మాడు అంటాం, టచ్ చేస్తే ఎలా ఉంటుందండి? మెత్తగా ఉంటుంది. ఎందుకు? అది ఇంకా గట్టిపడలేదు. అంటే తల్లి గర్భంలో ఎంత ఎదగాలో, బయటకు వచ్చిన తర్వాత ఎంత ఎదగాలో, ఎలా మార్పు చెందాలో దేవుడి సెట్టింగ్ అది. కనుక ఖచ్చితంగా తల్లి పాలు ఇవ్వాలి. సినిమా ఫీల్డ్లో ఒకటి ఉందో చూసారా, వీళ్ళు పిల్లలకు పాలు ఎవరు అసలు పెళ్ళి అయ్యొద్దు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ అందం పాడు కాకూడదు, డబ్బు సంపాదన.
పిల్లలకు పాలు ఇవ్వకపోతే ఆ తల్లి పాలల్లోనండి పిల్లలకు అవసరమైన ఇమ్యూనిటీ పవర్ ఉంటుందండి. దేవుడు పెట్టాడు, ఆ పాలు కావాలి పిల్లలకు. ఆ పాలు చాలా అవసరం, ఎందుకంటే లోపల అవయవాలన్నీ సంపూర్ణంగా ఎదగడానికి తల్లి పాలు కావాలి 6 నెలల లోపు. తర్వాత తల్లిపాలు తాగినా అవి శరీరానికి సరిపోవు. ఎందుకు సరిపోవు అంటే బలపడాలి. అలా బలపడే కాలం వచ్చినప్పుడు తల్లిపాలు విడిచి బలమైన ఆరోగ్యకరమైన లేదా బలమైన ఆహారం తీసుకునే సమయం వచ్చేసరికి అబ్రహాము విందు చేశాడు. ఎందుకు విందు చేశాడు? కారణం ఏంటి? అందులో విందు చేయవలసినంత అవసరం ఏముంది అని ఆలోచించాలి. మనం క్రైస్తవులుగా ఆలోచించంగానే ఆయన విందు చేశాడు కనుక మనం విందు చేద్దాం. ఆయన ఏం ఆలోచించి విందు చేశాడో, విందు చేసి వదిలేశాడా, ఇంకేమైనా చేశాడా? ఎప్పుడైనా ఆలోచించారా? క్రైస్తవులు ఆలోచించరండి. ఆయన విందు చేశాడు, నేను విందు చేస్తా. ఆయన విందు ఒక్కటే చేశాడా, ఇంకేమైనా చేశాడా? అసలు విందు ఎందుకు చేశాడో తెలుసా? పోని విందు చేసిన తర్వాత ఏం చేశాడో తెలుసా? బలమైన ఆహారము పెట్టడం, బలమైన ఆహారం ప్రారంభించటం. ఎందుకంటే ఈ దేహం ఎందుకు వచ్చిందో, ఇస్సాకు నా గర్భాన ఎందుకు పుట్టాడో, ఇస్సాకు నా గర్భాన పుట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటో సంపూర్ణంగా ఎరిగినవాడు అబ్రహాం. సంపూర్ణంగా ఎరిగినవాడు. దేవుడు ఒక మాట ఇచ్చాడు అబ్రహాంకి, ఇస్సాకు వలనైనది నీ సంతానం. ఏదో ఇస్సాకు అంటే ఒక కొడుకు, ఆ కొడుకును చూసి మురిసిపోయి నాకు ఒక వారసుడు వచ్చాడు, ఇప్పటి వరకు పిల్లలు లేరు, ఆ శారాయి గొడ్రాలు అని లోకం అంటున్న నింద నుంచి తప్పించుకోవడానికి నాకు ఒక నలుసు పుట్టాడని ఆనందించటం మాత్రమే కాదు, దాని గురించి కాదు. ఈ ఇస్సాకు వెనుక ఒక మహాప్రణాళిక, మహాసంకల్పం ఉంది. ఇస్సాకు వలన ఒక సంతానం రావాలి. ఏ సంతానం గురించి మాట్లాడుతున్నాడో తెలుసా అండి? యేసుక్రీస్తు. ఏ సంతానం గురించి మాట్లాడుతాడు? చాలామందికి సంతానం అనగానే ఏదో మొత్తం మంద గురించి మాట్లాడుతున్నాడు అనుకోకండి. సంతానములు అని చెప్పక సంతానమని ఒక్కని గూర్చి చెప్పాడు. అది గలతీ పత్రికలో, రోమాలో ఉంటుంది. పర్వాలేదు, తీనవసరం లేదు, సమయం లేదు. ఆయన సంతానం అని చెప్పింది ఒక్కని గురించి. ఇస్సాకు అవయవాలు ఎదిగి బలపడడానికి బలమైన ఆహారం తీసుకుంటున్నాడంటే ఈ లోకానికి రాబోయే మహాప్రభు రక్షకుడికి ఆద్యుడు ఇస్సాకు వలన రాబోతున్న సంతానం. ఇస్సాకు వలనైనది ఎవరికి సంతానం అవుతుంది? అబ్రహాము ఎవరి పితరుడని పిలువబడ్డాడో తెలుసా అండి? యేసుక్రీస్తుకే పితరుడని పిలువబడ్డాడు. తెలుసా మీకు? అబ్రహాము ఎవరికి పితరుడని పిలువబడ్డాడు? క్రీస్తు అనే సంతానం తనకు సంతానం కాబోతుంది. అది ఆనందం. పాలు విడవగానే ఎందుకు పండగ చేశాడో చాలామందికి అర్థం కాదు. అవునండి, పాలు విడిచాడు, ఆహారం తింటున్నాడు, అందరూ సంతోషపడాల్సింది ఏముంది? నిజం చెప్పండి. అబ్రహాముకున్న ఆనందం ఏంటో తెలుసా? క్రీస్తు అనే సంతానాన్ని తాను ఈ భూమి మీద పుట్టించడానికి బలమైన ఆహారంతో దేవుని పనికి సిద్ధపడుతున్నాడు ఇస్సాకు. మహాసంకల్పం నెరవేరబోతుంది. ఆ ఆనందంలో ఒక గొప్ప విందు చేశాడు. అలా విందు చేసి ఊరుకోలేదండి. బెత్తంతో కొట్టాడు, బుద్ధి చెప్పాడు, శిక్షించాడు. ఎంత 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 కంట్రోల్లో, కట్టడిలో పెంచాడు అంటే ఇస్సాకుని. అబ్రహాముకి ఒక దేశమే ఉందండి. అబ్రహాముకి ఒక దేశమే. చుట్టూ ఉన్న జనములందరికంటే ధనవంతుడు అబ్రహాం. రాజు లాంటివాడు, ఆ రాజు కుమారుడు లాంటివాడు ఇస్సాకు. మహాధనవంతుడి కుమారుడు ఇస్సాకు. కానీ ఎంత పద్ధతిగా పెరిగాడో తెలుసా? వయసు వచ్చిన తర్వాత అబ్రహాము వృద్ధాప్యంలోనే ఉన్నాడు అబ్రహాం. ఈరోజు వయసులో ఉన్న తల్లిదండ్రులనే పిల్లలు లెక్క చేయరు. లెక్క చేస్తారండి? వయసులో ఉన్నాం, వాడి వెనకాల పరిగెత్తగలమంటే పరిగెత్తగలం, వాడిని పట్టుకోగలమంటే పట్టుకోగలం. ఇలా ఉన్న దానిలో యాక్టివ్గా ఉన్న మనల్నే మోసం చేయడానికి ట్రై చేస్తుంటారు పిల్లలు.
అలాంటిది బొత్తిగా ముసలాళ్ళు అయిపోయిన వాళ్ళని ఎంత చీట్ చేయొచ్చు, ఎంత మోసం చేయొచ్చు, ఎంత కళ్ళు కప్పొచ్చు. 8 ఏళ్ల వయసు వచ్చిందండి ఇస్సాక్కి. ఇస్సాకు పెరిగిన విధానం, అబ్రహాం పెంచిన విధానం. కాళ్ళు చేతులు కట్టేసి కట్ల మీద పడుకోబెట్టాడు. ఏం చెప్పకుండా అక్కడికి తీసుకెళ్ళాడండి. కత్తి పట్టుకున్నాడు, నిప్పు పట్టుకున్నాడు. డౌట్ వచ్చింది, నాన్న కత్తి ఉంది, నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది అని అడిగాడు ఇస్సాకు. ఏం మాట్లాడకుండా కొడుకుని పైకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి నువ్వు దగ్గరికి రారా అని చేతులు 2 ఇలా పెట్టు అనాలి కదండి కట్టాలంటే. లేదా 2 చేతుల్లో లాగి పట్టుకొని కట్టడానికి ఒక చేత్తో పట్టుకొని కట్టడానికి ట్రై చేయాలి. ఇలాంటి టైంలో ముసలివాడైన అబ్రహాము నుంచి తప్పించుకోవడం 8 ఏళ్ల కొడుక్కి సులువే, ఎలాగైనా తప్పించుకోవచ్చు. కానీ మౌనం వహించడం, తాను చావడానికి సిద్ధపడుతున్నాడని తెలిసిపోయింది. ఏమని 8 ఏళ్ళకి మా పిల్లాడికి ఏం తెలియదు అనకండి. ఎందుకు తెలీదు? వాడు 3 ఏళ్లకే అన్నీ తెలుసు. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే ఆడికేం తెలియదండి. తల్లులు కూర్చొని పని పాట ఏముండదు, భర్త పనికి వెళ్తాడు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, చిన్న పిల్లలు ఉంటారు, అలా కూర్చోబెట్టి పక్కన ఉన్నటువంటి పేరెంట్ వాళ్ళంతా కూర్చొని మాట్లాడకూడని సొల్లంతా మాట్లాడతారు. అరే చిన్నపిల్ల ఉంది, అది దానికి ఏం తెలుసు? ప్రతి మాట వాళ్ళ హృదయంలో పడుతుంది, మీకు తెలియదు. అప్పుడు అర్థం కాకపోవచ్చు వాళ్ళకి. వాళ్ళు ఎదిగినప్పుడు మా మమ్మీ, మా పక్కింటి ఆంటీ ఏం మాట్లాడుకున్నారా అని తెలిసిపోద్ది. ఓహో మమ్మీ అలాగుంది, నేను ఇలాగుంటే ఉంది. డాడీ అలా మాట్లాడేవాడప్పుడు నేను ఇలాగుంటే ఉంది. మీకేం తెలుసు అండి? గర్భంలో ఉన్నప్పుడే నువ్వు మాట్లాడుకునే వాడిలో పడతాయి తెలుసా, వాడి మెదడులో పడతాయి. అబ్రహాము ఎంత పర్ఫెక్ట్గా పెంచాడంటే 8 ఏళ్ల కొడుకు తను చావబోతున్నానని తెలిసి తండ్రి నుంచి తప్పించుకోవడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదు, చావడానికి సిద్ధపడ్డాడు. ఎలా పెంచుంటాడు అబ్రహాం, ఎలా పెంచుంటాడు? ఆ తర్వాత కోపం వస్తుందా లేదండి? దేవుడు ఆపాడు, నువ్వు కత్తెత్తావు, నన్ను చంపేసేవాడివి, దేవుడు ఆపాడు కనుక ఆ రోజు నన్ను కత్తెత్తలేదు, లేదంటే నువ్వు దుర్మార్గపు తండ్రివి అని ఏదో సందర్భంలో అనాలా వద్దా? మనమైతే అనేవాళ్ళం, ఎన్నిసార్లు దెప్పొడిచేవాళ్ళం అబ్రహాంని, నువ్వు అసలు తండ్రివేనా, నన్ను చంపడానికి నాన్న మనసు ఎలా ఒప్పింది నాన్న నీకు? మనమైతే అనేవాళ్ళం. ఎప్పుడైనా ఇస్సాక మాట అన్నాడా? అనలేదని ఎలా చెప్పగలం? కొన్ని సందర్భాలు తెలుసా, సందర్భాలు చాలండి తండ్రికి విధేయుడిగా ఉన్నాడు అనడానికి. కొన్ని సందర్భాలు చాలు. పెళ్లి వయసు వచ్చింది, బాగా డబ్బున్నవాడే, ఆ దేశంలో ఎంతోమంది ఆడపిల్లలు ఉంటారు. ఏదో ఈ సంసోన్లాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా? తండ్రి ఒక మాట చెప్పాడు, నాయన ఈ చుట్టూ ఉన్న ప్రజల్లో నువ్వెవరిని పెళ్లి చేసుకోకూడదు. మనదొక సంకల్పం, నీ జన్మ ఒక సంకల్పం, నీ జన్మ ద్వారా ఒక సంకల్పం నెరవేరవలసి ఉంది. తండ్రి మాటకు విధేయుడయ్యాడు. ఎలియాజర్ను పంపించి తన వాళ్ళ దగ్గరికి పంపించి ఎవరిని తీసుకొస్తే దేవుని సంకల్పానికి ఆటంకం ఉండదో తండ్రి వెళ్ళి ఒక మంచి సంబంధం చూసి ఏ ఆడపిల్లని తీసుకొచ్చి కట్టబెట్టాడో మారు మాట లేదు, సంగ్రహించాడు, భారీగా చేసుకున్నాడు. అదే ఈరోజు మన పిల్లల పెంపకంలో కూతురు అంటుంది తల్లి అంటుంది, అమ్మ మంచి అబ్బాయి అమ్మ, వాళ్ళ కుటుంబం కూడా మంచిదమ్మా, చేసుకోమ్మా, అబ్బాయి కూడా చాలా బాగుంటాడమ్మా, చేసుకోమంటే అంత నచ్చితే నువ్వే చేసుకో అంటుంది కూతురు తల్లిని. అంత మంచోళ్ళు అంత నచ్చితే నువ్వే చేసుకో. ఏం పెంపకండి. అప్పుడు తల్లి ఎలా పెరిగావే నువ్వు అందనుకోండి, నేనేమంటాను తెలుసా, ఎలా పెరిగావో అనకమ్మా, నువ్వెలా పెంచావు. ఫస్ట్ తప్పెవరిది? ఇది. నీ కూతురు ఇలా మాట్లాడుతుందంటే తప్పు నీ కూతురుది కాదు, ఎవరిది? నీ కొడుకు ఇలా మాట్లాడుతున్నాడంటే వాడు చదువుకున్న చదువులు బాగాలేదు, స్నేహాలు బాగాలేదు, సో పక్కనున్న ఫ్రెండ్స్ బాగాలేదు, ఈ కారణాలు ఎతక్కు, ఫస్ట్ నువ్వే బాగోలేదు. లోకం ఎలాగన్నా ఉన్నాయి, నీ పాలు, నువ్వు పోసిన పాలు, నువ్వు పెంచిన విధానం, హ్యాండిల్ విత్ కేర్, జాగ్రత్తగా వాడిని హ్యాండిల్ చేయటం అంటే, మా అబ్బాయినండి మా అమ్మాయినండి నేను ఒక్క మాట అనకుండా పెంచానండి, ఒక్క దెబ్బ కొట్టకుండా పెంచానండి, గొప్ప అనుకుంటున్నావు ఇలా చెప్పుకొని తిరగడం, వాడు మూర్ఖుడు అవుతున్నాడు, ఘోరంగా మారిపోతున్నాడు.
ఘోరం. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్లు చూస్తుంటే చదివి చెప్పడానికి కూడా బాగోట్లేదండి. చదివి చెప్పడానికి కూడా బాగోట్లేదు ఆడపిల్లల మగపిల్లల విషయాలు. కారణం పూర్తిగా తల్లిదండ్రుల వైఫల్యం, పెంపక వైఫల్యం. కానీ అబ్రహాం కొడుకు వయస్సుకొచ్చి ఫలానా అమ్మాయిని ప్రేమించాను నాన్న అని చెప్పే పరిస్థితి లేదండి. నాన్న అమ్మాయిని తీసుకొచ్చి ఫలానా అమ్మాయి, ఎందుకంటే సంకల్పం ఉంది. అబ్రహాం ఎందుకు పండగ చేశాడు తెలుసా? అబ్రహాంకు ఒక క్లారిటీ ఉంది. తన కుమారుడు ఎందుకు ఇవ్వబడ్డాడో, ఆ కుమారుడు వెనక దేవునికున్న ప్రణాళిక ఏంటో. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. ఇస్సాకు వలనైన ఆ సంతానం ఎవరో, ఎందుకు ఇస్సాకు భూమి మీదకి వచ్చాడో, ఈ 90 ఏళ్ల వయసులో నాకెందుకు పుట్టాడో అర్థం తెలిసినవాడు, జ్ఞానం తెలిసినవాడు, పరమార్థం తెలిసినవాడు. అందుకే అబ్రహాం గురించి దేవుడు ఒక మాట చెప్పాడండి. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా 18 కూడా చూద్దామండి. 18 అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమవుతాడు, అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతాయి. భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతాయి. ఎందుకు అబ్రహాంకి ఘనత ఇచ్చానంటే, అబ్రహాముని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే కారణం చెప్తున్నాడు. మళ్ళీ చదవండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు, తన మాటను నెరవేర్చుకున్నట్లు అబ్రహాం విషయంలో అన్నీ చేస్తాడు. ఎందుకంటే తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును, వాళ్ళు ఏం చేస్తారట, తన తర్వాత తన పిల్లలు, తన ఇంటివారు నీతిని న్యాయాన్ని జరిగించుచు యెహోవా మార్గాన్ని గైకొనుటకు అతడు వారిని కంట్రోల్లో పెంచుతాడు, ఆజ్ఞాపిస్తాడు. ఈరోజు ఏ తల్లిదండ్రులని పిల్లల్ని ఆజ్ఞాపించగలరు? వెనకాల పడి బతిలాడుకుంటుంటారు. అమ్మ పని చేయవే, అమ్మ చూడవే. ఆజ్ఞాపించేంత ధైర్యం, దమ్ము తల్లిదండ్రులకి? వీళ్ళు ఆజ్ఞాపించలేరు, వాళ్ళు వినరు. ఆజ్ఞాపించి చూడండి. ఆజ్ఞ అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? తల్లి చెప్తుంటే కూతురు నువ్వే చేసుకో అంటూ ఉంటుంది. నా బంగారం కాదు, నా బుచ్చి కాదు. దీన్ని ఆజ్ఞ అంటారా? అడుక్కోవడం అంటారు. ఎందుకు గతి వచ్చింది? హ్యాండిల్ విత్ కేర్లెస్. నీ దేవుడిచ్చిన నీ గర్భఫలాన్ని హ్యాండిల్ విత్ కేర్లెస్గా పెంచావు. నువ్వు అనుకుంటున్నావు చాలా బాగా పెంచాను. పిల్లల్ని దెబ్బ కొట్టకుండా పెంచడం, పిల్లలకు నొప్పి తగలకుండా పెంచడం, బాగా పెంచడం కాదు. తండ్రి శాసిస్తే వయసుకొచ్చిన పిల్లాడు ప్రేమ, పెళ్ళి, దోమ, గేమ ఏం లేదు. ఏం చెప్తే అది చేస్తాడు. అతను ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళు నడుస్తారు. అది నాకు తెలుసు. దేవుడికి కావలసిన వాళ్ళు పిల్లల్ని ఎత్తినెక్కించుకొని వాళ్ళు మాట వెనక వీళ్ళు వెంటబడే, వీళ్ళు బతిలాడడం కాదు. హ్యాండిల్ విత్ కేర్, బెత్తంతో ప్రేమ చూపించడం అంటే కొట్టకుండా ఉండడం కాదండి. ఎవడు చెప్పాడండి? అది నిర్లక్ష్యం. కొడితే ప్రేమ లేదని ఎవడండి చెప్పింది? ప్రేమ ఉన్నవాడే కొట్టి వాడు నరకానికి పోకుండా పాతాళం నుంచి తప్పించననే మాట చదవండి. 23వ అధ్యాయము. బెత్తముతో కొట్టినేళ్ల వాడు చావుకుండును. 23:13 సామెతల గ్రంథం. నీ బాలుని శిక్షించడం మానుకొనకు. బెత్తంతో కొట్టిన ఎడల వాడు చావుకుండును. బెత్తంతో నువ్వు వాడిని కొడితే అది ప్రేమ అంటే వాడి ఒంటికి దెబ్బ తగలకుండా చూడటం కాదు, వాడి ఆత్మకు ఆ పాతాళపు ఆరని మంట తగలకుండా చూసుకోవడం. ఒంటికి దెబ్బ తగిలితే ఏముందండి? ఇక్కడే కదా. పాతాళానికి మంట, ఆరని మంట, పాతాళంలోని ఆరని మంట, అది ఆత్మకు తగిలితే. హ్యాండిల్ విత్ కేర్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పాతాళంలోని అగ్ని ఆత్మకు అంటకుండా చూసుకోవడం. పాతాళపు అగ్ని. గనుక వాడిని బెత్తముతో కొట్టిన ఎడల వాడు చావకుండా ఉంటాడు. పాతాళమునకు పోకుండా నువ్వు వాని ఆత్మను తప్పిస్తావు. చివరిగా ఒక మాట అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను,
సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించండి. బిడ్డ ఎదగాలంటే తల్లిపాలు 6 నెలల పాటు కావాలి. నువ్వు ఎదగాలంటే నిర్మలమైన వాక్యమనే పాలు కావాలి. అలా వాక్యమనే పాలతో, తల్లిపాలతో ఎదిగిన అవయవాలే బలమైన ఆహారానికి తగినవి. తల్లిపాలు లేని అవయవాలు ఎలా ఎదుగుతాయో తెలియదు. తర్వాత ఏమంటే గట్టిగా తిన్న కూడా తినలేరు వాళ్ళు, ఎలా ఉంటారు వాళ్ళు. దేవుని వాక్యమనే పాలతో ఎదిగినవాడు బలమైన ఆహారము తినడానికి సిద్ధపడతాడు. కొరింథీ పట్టణానికి రాస్తా అంటాడు, తినవసరం లేదు, మీరు పాలు త్రాగవలసిన వారే అని నేను మీతో మాట్లాడవలసి వచ్చింది. ఈరోజు సంఘాలన్నీ పాలు తాగవలసిన వారే. 20 ఏళ్ళు అవుతుంది అయ్యగారు సంఘం స్థాపించి. గట్టి ప్రసంగం ఒకటి మనం చేసామనుకోండి, అలాగే చేశాను, 2-3 చోట్ల ఎదురైంది నాకు ఆ అనుభవం. అయ్యగారు మీరు మంచి బలమైన వాక్యం చెప్పారు, కానీ మా వాళ్ళు ఇంకా పాలు తాగుతున్నారు అయ్యగారు అన్నాడు. మీరు సేవ ప్రారంభించి ఎన్నాళ్ళు అవుతుందని నన్ను ఇలాగే మాట్లాడే ఉన్నాను డైరెక్ట్. ఇప్పుడు కొద్దిగా తగ్గుతున్నాను, బాధపడతారని. నేను 25 ఏళ్ళు అవుతుంది అయ్యగారు సేవ ప్రారంభించి అన్నాడు. 25 ఏళ్ల నుంచి పాలు పోసే పెంచుతున్నారా, బలమైన ఆహారం పెట్టరా అన్నాను. ముఖం మాడిపోయింది. ఆయన నన్ను ఎప్పుడు పిలవలేదు ఇక. మరి అంతే కదా, నీ బిడ్డకు 6 నెలలకు బలమైన ఆహారం స్టార్ట్ చేసావే. సంఘానికి పాలు మాత్రమేనా, బలమైన ఆహారం పెట్టవా? ఎదగాలి, బలపడాలి, బలపడి దేవుడి పని చేయాలి. బలపడిన అవయవాలు బలమైన ఆహారం తింటే బలపడతాయి. బలమైన ఆహారం తిని బలపడిన అవయవాలు పని చేయగలుగుతాయి. బలమైన ఆహారము తిన్న వాక్యం అనే బలమైన ఆహారం, బలమైన వాక్యం తిన్నవాడే దేవుని పని చేయగలడు. కనుక ఈరోజు బిడ్డ తల్లిపాలు విడిచి బలమైన ఆహారం తినడానికి సిద్ధపడుతుందంటే దాని అర్థం అవయవాలు బలపడి దేవుని పనిలో ఉండాలి.